క్లీన్ షీట్ రావడంతో బిగ్ రిలీఫ్ గా భావిస్తున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన కొత్త పార్టీ పెట్టే ప్రయత్నాలకు మరింత ముమ్మరం చేశారు. ఈ కార్యక్రమంలోని ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఢిల్లీ లిక్కర్ కేసు కొట్టివేసిన నేపథ్యంలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి కొండకు కాలినడకన వెళ్తానని మొక్కుకున్న కవిత తాజాగా తిరుమల వెళ్లారు. ఢిల్లీ లిక్కర్ కేసులో ఇటీవల క్లీన్ షీట్ రావడంతో బిగ్ రిలీఫ్ గా భావిస్తున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన కొత్త పార్టీ పెట్టే ప్రయత్నాలను మరింత ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఢిల్లీ లిక్కర్ కేసులో కొట్టివేసిన నేపథ్యంలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి కొండకు కాలినడకన వస్తానని మొక్కుకున్న కవిత తాజాగా తిరుమలకు వెళ్లారు. రేణిగుంట విమానాశ్రమం చేరుకున్న కల్వకుంట్ల కవిత అక్కడ ఘన స్వాగతం లభించింది. ఈ క్రమంలోనే జై ఆంధ్ర అంటూ నినాదాలు చేసిన కవిత తన కొత్త పార్టీకి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో తాను మరో 2 నెలల్లో కొత్త రాజకీయ పార్టీని స్థాపించనున్నట్లు కవిత తిరుమల వేదిక ప్రకటించారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కొత్త పార్టీని పెట్టేందుకు రెడీ అయినట్లు మరోసారి వెల్లడించారు. తన కుమారుడితో కలిసి అలిపిరిమెట్ల మార్గం నుంచి కాలినడకన తిరుమల కొండకు కవిత బయలుదేరారు. ఈ సందర్భంగా అలిపిరి వద్ద మీడియాతో మాట్లాడిన కవిత కులం, మతం, వర్గం అనే తేడాలు లేకుండా తెలంగాణ ప్రజలకు సేవ చేసే పార్టీని తెస్తానంటూ తెలిపారు. తెలంగాణలో ప్రజల సమస్యలపై ప్రతిపక్ష పాత్ర పోషించి పోరాటం చేయడంలో బీఆర్ఎస్, బీజేపీలు తీవ్రంగా విఫలమయ్యాయంటూ కవిత ఆరోపించారు. తమ కొత్త పార్టీ నినాదం తెలంగాణ ఫస్ట్ అని తెలిపారు. క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలను పరిష్కరించడమే తమ పార్టీ లక్ష్యమంటూ తెలిపారు. ఆంధ్ర ప్రజలపై తమకు ఎలాంటి ద్వేషం లేదని తెలిపిన కవిత రాజకీయ ఆధిపత్యాన్నే తాము వ్యతిరేకించినట్లు గుర్తు చేశారు. హైదరాబాద్ లో తెలంగాణ సర్కారు ఏర్పాటు చేసిన హైడ్రా పేద ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతోందని ఆరోపించారు. పేదోళ్లకు మాత్రం హైడ్రా చుట్టమయ్యిందంటూ విమర్శించారు. తాను ఎప్పుడు పేదల పక్షాన పోరాడతానంటూ తేల్చి చెప్పేశారు కవిత. ఈ సందర్భంగా ఢిల్లీ మద్యం కేసులో కోర్టు తీర్పుపై మరోసారి స్పందించిన కవిత తనకు న్యాయం చేసిన న్యాయ వ్యవస్థకు కృతజ్ఞతలు అంటూ తెలిపారు. తాను చేయని తప్పుకు గత 4 ఏళ్లుగా తన కుటుంబ సభ్యులు మానసిక ఆవేదన అనుభవించామంటూ తెలిపారు. దేవుడి దయతో తనపై ఉన్న కేసును కోర్టు పూర్తిగా కొట్టేసిందని పేర్కొన్నారు. కేసు నుంచి రిలీఫ్ వస్తే కాలినడకన తిరుమల కొండకు వస్తానంటూ తాను మొక్కుకున్నానని ఆ మొక్కు తీర్చుకునేందుకు వచ్చినట్టు తెలిపారు కవిత. నేను గత 4 సంవత్సరాలుగా పడుతున్నటువంటి మనోవేదన ఆ స్వామివారి దయ వల్ల మరి కంప్లీట్ గా నేను ఏదైతే చెప్తూ వచ్చాను, సత్యం నా వైపు ఉంది, న్యాయం నా వైపు ఉంది, భగవంతుడు నా వైపు ఉన్నాడని చెప్తూ వచ్చాను. అదే నిజమని రుజువు చేస్తూ కంప్లీట్ గా కోర్టులో మరి క్లీన్ షీట్ రావడంతో స్వామివారికి కాలినడకన వచ్చి మొక్కు చెల్లించుకుంటానని అనుకున్నాను. దానికోసం ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. నిన్న కాలినడకన కొండకెక్కి ఈరోజు పొద్దున్నే స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది. మరి అదేవిధంగా రాబోయే రోజులలో తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణ ఇంటి పార్టీగా పనిచేయడానికి ఫ్యూచర్ లో పొలిటికల్ పార్టీని కూడా పెట్టబోతా ఉన్నాము. కాబట్టి దానికి కూడా ఖచ్చితంగా స్వామివారి ఆశీస్సులు ఉంటాయి, దయ ఉండాలని చెప్పి కోరుకొని మరి వాళ్ళు దర్శనం చేసుకోవడం జరిగింది. నేను ఎప్పుడు తిరుమలకు వచ్చినా ఒకటే కోరుకుంటాను, తెలంగాణ రాష్ట్రం బాగుండాలి, తెలంగాణ ప్రజలు బాగుండాలి, ఆంధ్ర రాష్ట్రం బాగుండాలి, ఆంధ్ర ప్రజలు బాగుండాలి. రాష్ట్రాలుగా మనం విడిపోయినా కూడా ప్రజలుగా కలిసి ఉండాలి, ప్రజలందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అదే జరగాలని చెప్పి మళ్ళీ ఒకసారి భగవంతుని కోరుకుంటూ థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై ఆంధ్ర.